హాయ్ అందరికీ. మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారా? చాలా తక్కువ క్యాలరీస్‌తో చాలా మంచి టేస్టీ ఫుడ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? దోసలకు మించిన టేస్టీ ఫుడ్ ఇంకేముంటుంది మన సౌత్ ఇండియన్ వాళ్ళకి. సో, ఒక్కసారి ఒక మంచి దోస, అది కూడా చాలా తక్కువ క్యాలరీస్ వచ్చేలాగా ఒక చిన్న గరిటె పిండి వేసుకోండి. దోస వేసేయండి. హైలో పెట్టండి. హైలో పెడితే రెడ్‌గా వస్తది దోస క్రిస్పీగా. అలా కాకుండా మీరు సిమ్‌లో పెట్టారంటే తెల్లగా వచ్చేస్తాయి. పెట్టుకొని ఈ లోపల తురుముకోవాలి. క్యారెట్ తురుముకోవాలి. ఆనియన్స్ కూడా ఒక గుప్పెడు అండ్ క్యారెట్ కూడా గుప్పెడు క్యారెట్ వేసుకోండి తురుము. చూడండి నేను ఎంత వేసానో. దాంతో పాటు కొత్తిమీర, జీలకర్ర కూడా వేసుకోండి. నేను అర స్పూను ఘీ వేసుకున్నాను అంతే. చక్కగా ఇప్పుడు సిమ్‌లో పెట్టేసేయండి. ఇవన్నీ వేసాక సిమ్‌లో పెట్టి చక్కగా కాల్చండి. చూడండి ఎంత రెడ్‌గా వస్తుందో, క్రిస్పీగా వస్తది దోస. దీన్ని మీరు పల్లి చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒక దోసకి ఎన్ని క్యాలరీస్ వస్తాయి. అదే గనుక మీరు మామూలు దోసలు తిన్నారనుకోండి, 2, 3 తిన్నా ఆకలి తీరదు. అదే ఇది ఒక్క దోసతోనే మీ పొట్ట ఫిల్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఈ రెసిపీని షేర్ చేయండి. ఇదేం రెసిపీ కాదు, బట్ ఒక హెల్తీ ఆప్షన్ మీకు నేను గుర్తు చేస్తున్నాను అంతే. చూడండి ఒకసారి, చూస్తేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి అండ్ ముందు ఫాలో చేయండి. బాయ్.